మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి. వెలుగు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు ఇచ్చేదే లేదు. అసెంబ్లీలో ప్రభుత్వ తీర్మానం. ఏకగ్రీవంగా సభ ఆమోదం. ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కలిసి కేఆర్ఎంబి ప్రాజెక్టులపై తీర్మానం చేసి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది అంటూ వార్త ఇది. క్యాచ్ మెరిట్ ఏరియా ఆయకట్టు ఆధారంగా నీటి కేటాయింపులు చేయాలి అంటూ వార్త. రాష్ట్ర వాటాలో వాడుకోగా మిగిలిన నీళ్లను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నాగార్జున సాగర్ నుంచి బలగాలను వాపస్ తీసుకోవాలని, ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాలని మరో తీర్మానం. నాగార్జున సాగర్ మీద ఉన్నటువంటి భారీ బలగాలను వాపస్ తీసుకోవాలి, తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టును అప్పగించాలి అంటూ వార్త ఇది. ఉమ్మడి ఏపీలో పాలన కంటే కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు తీవ్రమైన అన్యాయం. ఉత్తమ్ మాకు రావాల్సిన వాటను ఏపీకి వదిలేసిండు. 299 టీఎంసీలే తీసుకొని 512 టీఎంసీలు ఇచ్చిండు. జగన్ తో కలిసి బిర్యానీలు తిని నీళ్లు ఎత్తుకెళ్లిపోయిండు. ఏపీకి సహకరించిండు. రాయలసీమ ప్రాజెక్టు కడుతున్నా అడ్డుకోలేదు. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పేందుకు ఒప్పుకున్నదే కేసీఆర్ అని ఫైర్. కృష్ణా జలాల వాటా ప్రాజెక్టులు నాటి బీఆర్ఎస్ సర్కార్ తీరుపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మొత్తం మీద నిన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత గతంలో ఆ లెటర్లను పరిశీలించి ఆ లెటర్లోని చిన్న చిన్న పాయింట్లను మొత్తం మీద హరీష్ రావు గారు నిన్న తన ట్రిపుల్ షూటర్ అనే మార్క్ ని చూపించడానికి ప్రయత్నించారు. ఆ క్షణంలో రేవంత్ రెడ్డి గారు మధ్యలో లేచి, మీతో మాట్లాడేదేం లేదు, మిమ్మల్ని మీ పార్టీ అధినేతనే గుర్తించాడు కాబట్టి ఇవన్నీ పనిచేయవు, మీ ఏమన్నా మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా మీ అధినేతలే ఫస్ట్ ఇక్కడికి పిలిపించండి అంటూ ఫైర్ అయిండ్రు. నిన్న మొత్తం మీద హరీష్ రావు గారు తిమ్మిని బమ్మిని తిమ్మి చేయడం అంటే కాలికేస్తే మెడకేయడం, మెడకేస్తే కాలికేయడం, తన తెలివితేటల్ని బాగా ఉపయోగించున్నట్టు తెలంగాణ సమాజం అంతా నిన్న చూసింది. తన అతి తెలివి ప్రదర్శన ఎక్కువ మార్కు చూపించడం నిన్న తెలంగాణ సమాజం గమనించింది అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. గతంలో జగన్ తో పాటు కలిసే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీళ్ల ప్రాజెక్ట్ ఏదుందో ఆంధ్రాకు అప్పజెప్పిన తర్వాత సాక్ష్యాలతో సహా ఉన్నా గాని ఆ విషయంపై హరీష్ రావు గారు మళ్ళీ కాలికేస్తే మెడకేయడం, మెడకేస్తే కాలికేయడం, తన జనాల్ని గందరగోళం చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో మామని మించిపోయిందని తెలంగాణ సమాజం అనుకుంటుంది. ఇది 2వ పేజీలోని వార్త. పాపాల భైరవుడు ఫామ్ హౌస్ లో దాచుకున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు పాపాల భైరవుడు అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లో దాచుకున్నాడు, ముందు అసెంబ్లీకి రమ్మని చెప్పండి ఆ పాపాల భైరవుడిని, అబద్ధాలు పలికిపిస్తున్నాడు తన మనుషులతో అని ఫైర్ అయింది. అల్లుడిని పంపించి అబద్ధాలు చెప్పిపిస్తున్నాడు. ఆడ కూర్చుండి ఈడ మొత్తం మీద స్క్రిప్ట్ ఏదైతే రాసిస్తాడో ఆ రాసిచ్చిన స్క్రిప్ట్ ని వీళ్ళు అసెంబ్లీలో చదువుతున్నారు అంటూ వార్త. ఆయన సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే. ఆయన సభకు రాకపోవడం నిజంగా ప్రజలను అవమానించినట్టే. తప్పు చేసిండు కాబట్టే ముఖం దాస్తున్నాడు. తప్పు చేయనోడైతే డైరెక్ట్ అసెంబ్లీకి వచ్చి సమాధానాలు చెప్పాలి. నేను గెలిపించినటువంటి గజ్వేల్ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. ముందుగా నిన్ను గెలిపించినందుకు గజ్వేల్ ప్రజలు సిగ్గుపడుతున్నారు.
ప్రజలు అనుకుంటున్నమాట ఇది. నిన్ను గెలిపించింది ప్రజల కోసం మాట్లాడతావని, కానీ నువ్వు ఫామ్ హౌస్ లో పండడానికి కాదు. తప్పు చేసిడు కాబట్టే ముఖం చాటేస్తుండు. సభకు వచ్చి కృష్ణా జలాలపై వైఖరేంటో చెప్పాలి. ఇకనైనా దొంగలకు సద్ది మూటలు మోసే బుద్ధి మానుకోవాలని హితవు. అప్పనగా జగన్ ని ఇంట్లో పిలిపించుకొని భోజనాలు పెట్టి పులుసులు తిని మన నీళ్లు మొత్తం ఆంధ్రకి అప్పచెప్పిండు. అసెంబ్లీ సాక్షిగా జగన్ అక్కడున్న అసెంబ్లీలో కేసీఆర్ మనకు సహకరిస్తున్నాడు కాబట్టే ఆ జలాలని మనం ఉపయోగించుకుంటున్నాం అన్నట్టు తెలంగాణ సమాజం కాదు, భారతదేశం అంతా మీడియాలో చూసింది. అయినా వీళ్ళు అబద్ధాల గొట్లు, వీళ్ళు పుట్టుగానే అబద్ధాలతో పుట్టిరు కాబట్టి అబద్ధాలకు పెద్ద తండ్రి లాంటి వాళ్ళు అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. సర్కారు వల్లి అబద్ధాలే. మేం చలో నల్గొండ పిలుపులిచ్చాకే అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. 6 నెలల్లోనే ట్రిబ్యునల్ వాటాలు తేల్చాలని కోరుదాం. కేసీఆర్ ఒత్తిడితోనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. నిన్న ఎంత పచ్చిగా మాట్లాడిండంటే హరీష్ రావు అంత పచ్చిగా మాట్లాడిండు. ఇంకా లేచి ఈ లెటర్ ఇది మీరే రాసిచ్చిర్రు, మీరే చేసిర్రు సారు. 9 సంవత్సరాలన్నర మీరే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. 9 సంవత్సరాలు నర ఎంత నష్టానికి గురైందో, ప్రజల సొమ్ముని నీళ్ల పాలెంత చేసిర్రు. ఆ పాపాలని వట్టిగా పోవు. తెలంగాణ రక్త మాంసాలతో కట్టినటువంటి పన్నులవి దాసిర్రు అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. ఇంకా పచ్చి అబద్ధాలు హరీష్ రావు గారు. మొత్తం నాకే తెలుసు అన్నట్టు. మామనేమో తుపాకీ రామన్న, అన్ని ఇంజనీర్లు ఆయననే, డాక్టరు ఆయననే, యాక్టరు ఆయననే, మొత్తం ఆయననే. ఇప్పుడేమో ఆ బాధ్యత అల్లుడు తీసుకున్నట్టు తెలంగాణ సమాజం అనుకుంటుంది. మామను మించిన అల్లుడు. రాను రాను బీఆర్ఎస్ పార్టీని కూడా ఆక్రమించేస్తాడన్నట్టు తెలంగాణ సమాజం అనుకుంటున్న మాటలు. నేడు మేడిగడ్డకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పర్యటన. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు అసెంబ్లీ నుంచి బస్సుల్లో ప్రయాణం. అన్ని పార్టీలకు సర్కార్ ఆహ్వానం. హాజరు కావడం లేదన్న బీఆర్ఎస్ నేతలు. ఎందుకు వస్తారు? ఉన్నాయన్ని నాశనం పట్టించిర్రు. వాళ్ళకి ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికే వెళ్తారు వాళ్ళు. ఇలాంటి జాగాలకు ఎందుకు వస్తారు అని తెలంగాణ సమాజం అనుకుంటున్నారు. 2వ పేజీలో వార్త ఇది. కన్నెపల్లి కథ ఏమైంది? పంప్ హౌస్ లోని 17 మోటార్లలో పనిచేస్తున్నవి 6. మిగిలిన 11 మోటార్ల పరిస్థితి ఏంటో? కొత్త మోటార్లు బిగించారా లేదా? రిపేర్ల ఖర్చు భరించింది కాంట్రాక్ట్ సంస్థనా, సర్కారా అని అనుమానాలే. నేటికి ప్రమాదంలోనే కాళేశ్వరం పంప్ హౌజులు. కాళేశ్వరం కథ కథం. కాళేశ్వరం ఇక అది శనీశ్వరం. కాళేశ్వరం ఇక భూనాశ్రం. ఆ కాళేశ్వరం కట్టిందే కేవలం కమిషన్ల కోసమే. దానివల్ల జనాలకు ఉపయోగం కాదు, కేవలం కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకే ఉపయోగపడుతుంది అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. తెలంగాణ ప్రజలు అంటున్న మాటలు ఇవి. 6 మోటార్లు పనిచేస్తున్నాయి, మిగతా 11 మోటార్ల సంగతి ఏంది? అసలు కాంట్రాక్టర్ భరిస్తాడా లేక సర్కారు భరిస్తుందా అంటూ అయోమయ పరిస్థితిలో 8వ పేజీలోని వార్త ఇది. రాచకొండ సిపిగా తరుణ్ జోషి, రామగుండం సిపిగా ఎం శ్రీనివాసులు. 12 మంది ఐఏఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం. 111 మంది డిఎస్పీలు, 39 మంది ఏఎస్పీలు కూడా. పోలీస్ శాఖలో కొనసాగుతున్న ట్రాన్స్ఫర్లు. 4 ఐఏఎస్లను బదిలీ చేసిన సిఎస్ అంటూ 5వ పేజీలోని వార్త ఇది. అడుగంటుతున్న శ్రీశైలం. డెడ్ స్టోరేజ్ కి అడుగు దూరం. మిగిలిన 40 టీఎంసీలే. మిగిలింది 40 టీఎంసీలే. తాగునీటి కష్టాలు తప్పవా? కల్వకుర్తి ఆయకట్టుకు
నీళ్ళివ్వమన్న ఆఫీసర్లు. అడుగంటుతున్న శ్రీశైలం ప్రాజెక్టు, డెస్ స్టోరేజ్ కి అడుగు దూరం అంటూ వార్త ఇది. 4వ పేజీలోని వార్త ఇది. రాష్ట్రంలో హుక్కా బ్యాన్, పొగాకు ఉత్పత్తుల సవరణ బిల్లుకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. శిక్షలు కఠినంతరం చేస్తూ చట్ట సవరణ, 7 ఏళ్ల నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు, ఏకగ్రీవంగా ఆమోదించిన అధికార ప్రతిపక్ష సభ్యులు అంటూ 4వ పేజీలోని వార్త ఇది. రాష్ట్రంలో హుక్కా బ్యాన్, మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్, 1 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటది అన్నట్టు వార్త ఒకటి. 4వ పేజీలోని వార్త. ఢిల్లీలో 144 సెక్షన్ రైతుల ఆందోళన పిలుపుతో నెల రోజుల పాటు అమలు అంటూ. పిల్లల కిడ్నాపర్ అనుకొని అమాయకుణ్ణి కొట్టి చంపిండ్రు. నిజామాబాద్ జిల్లాలో దారుణం. గుడికి వెళ్తున్న పశువుల కాపరిపై కర్రలతో పిడిగుద్దులతో దాడి, చీర కట్టుకోవడంతో కిడ్నాపర్ గా పొరపడిన ప్రజలు, దెబ్బలు తాళలేక కోమాలోకి బాధితుడు, చికిత్స పొందుతూ మృతి. 5గురిపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు. పిల్లలు వెళ్తున్నారని అనుకొని అనుమానాస్పదంగా ఒక యువకుణ్ణి 5గురు కొట్టి చంపేసిర్రు. పిడిగుద్దులతో కర్రలతో కొడితే కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఏజ్ లిమిట్ 46 ఏళ్లు అంటూ 5వ పేజీలోని వార్త ఇది. ప్రభుత్వ ఉద్యోగులకు వయో పరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు ప్రభుత్వం పొడిగించింది. అయితే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగులకు మాత్రం ఈ వయోగ పరిమితి పొడిగింపు లేదు అంటూ వార్త ఇది. భారత్ కళా మండపానికి శంకుస్థాపన అంటూ 6వ పేజీలోని వార్త ఇది. మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి అంటూ 5వ పేజీలోని వార్త ఇది. ఇక తీన్మార్ మేడిగడ్డ అంటూ కాంగ్రెస్ ఒక బస్సులో వెళ్తున్నది. నల్గొండ అంటూ బీఆర్ఎస్ పార్టీ ఒక బస్సు. నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. ఇక నిండు సభలో హ్యాండ్స్ ఆఫ్ అంటూ వార్త. కాంగ్రెస్ కేఆర్ఎంబీపై అర్జెంట్ గా తీర్మానం, ప్రాజెక్టులను అప్పగించబోమంటూ కేంద్రానికి అసెంబ్లీ ఏకగ్రీవ వినతి అంటూ వార్త వేసింది. కేసీఆర్ వ్యూహంతో కాంగ్రెస్ సర్కారుకు ముచ్చెమటలు, బడ్జెట్ పై చర్చలను పక్కన పెట్టి మరి ప్రాజెక్టుపై తీర్మానం. నల్గొండ బీఆర్ఎస్ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి, రాత్రికి రాత్రే శాసనసభ ఎజెండా మార్చేసిన సర్కార్, గత ప్రభుత్వంపై నెపం వేసేందుకు మంత్రులు యత్నం, సాధికారికంగా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు, జవాబులు చెప్పలేక నీళ్లు మింగిన రేవంత్. రాష్ట్ర శాసనసభలో కేఆర్ఎంబీపై వాడివేడిగా చర్చ, ప్రభుత్వానికి ధీటుగా బీఆర్ఎస్ పవర్ పాయింట్, కాంగ్రెస్ ఆరోపణలకు పక్కదారులతో కౌంటర్. ఇంతనన్నా బుద్ధి ఉండాలి ఈ నమస్తే తెలంగాణ పత్రికకు. నిన్న హరీష్ రావు వాళ్ళు అడుగుతున్న సబ్జెక్ట్ ఒకటి, ఈయన చదువుతున్న సబ్జెక్ట్ ఒకటి. వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా గతంలో అని అడగడం జరిగింది. దానికి ఈయన లెటర్లు తీసి మీరేం రాసిర్రు అదేం రాసిర్రు, అదంతా చిల్లర రాజకీయం చేసిండు నిన్న హరీష్ రావు మొత్తం మీద. ఇంకా ఈ పత్రికల్లో మెయిన్ హెడ్లైన్ గా అదే ఇష్యూ. 9 సంవత్సరాలన్నారా మీరేం బీకిర్రో అది చెప్పకుండా అది చెయ్యకుండా ఆయన లెటర్లకు ఇది రాసిండు, ఈయన లెటర్లో ఇది రాసిండు. కేవలం దానికి తికమక చేయడానికి బాగా ప్రయత్నించిండు హరీష్ రావు నిన్న. బాగా అంటే చాలా బాగా చేసిండు. చివరికి సీఎం గారు లేచి ఆ పాతాల భైరవుడిని రమ్మనండి, దొంగలక ఎందుకు దాచుకున్నాడు ఫామ్ హౌస్ లో, ముందు వచ్చి మాట్లాడమని చెప్పండి అంటూ ఆయన ఘాటుగా హరీష్ రావు గారి పైన ఫైర్ అయ్యిండు. అది మాత్రం వేయలే ఈ పత్రికలో.
అంటూ తెలంగాణ సమాజం అనుకుంటున్న మాటలు. ఇంకా సిగ్గు లేకుండా ఎట్లా వేసింది, ఇటు 8 మంది ఇక్కడ ఒక్కోడు అంటూ వార్త చేసుకున్నది. అన్ని అబద్ధాలని తెలంగాణ రాష్ట్రాన్ని 9 సంవత్సరాలన్నర ఎంత ఆగం పట్టించిండో ఈ గంట సేపట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆగం పట్టియాలని చూసిండు. కానీ నిన్న నీది సాగలేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఆ పాతాల భైరవుడిని రమ్మను అని చెప్పడంతో దానికి సమాధానం ఇవ్వలేకపోయిండు హరీష్ రావు. అది మాత్రం రాయనది. కేఆర్ఎంబి ప్రాజెక్టులకు అప్పగింతపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కృష్ణ ప్రాజెక్టుపై వాస్తవాలను వివరిస్తున్న ఇంజనీరింగ్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు. అన్ని మర్చిపోయి వీళ్ళు మ్యాటర్ని ఎట్లా డైవర్ట్ చేసిరంటే, ఒకే కృష్ణ నీళ్ళ పంపకం మీదనే ఫోకస్ పెట్టేసి పోయిన మేడిగడ్డ, నష్టమైన మేడిగడ్డ గురించి అక్కడ చర్చ లేదు. కాళేశ్వరం గురించి 1,00,000 కోట్లు మింగిర్రు, దాని గురించి చర్చ లేదు. కేవలం పంపకాల కాడికి తీసుకపోయి దాన్ని మసిబూసి మారడికాయ చేసి ప్రజల దృష్టి అంతా అసెంబ్లీ మొత్తం ఒకటే సబ్జెక్ట్ మీద తీసుకెళ్లిర్రు. ఇక్కడ ఎంత నష్టం జరిగిందో వీటి సంగతి మాత్రం చెప్పలేదు. మేడిగడ్డ ఎంత నష్టపోయింది, దాంతో పాటు బాహుబలి మోటార్లు ఎన్ని పోయినాయి, ఆ తర్వాత కాళేశ్వరం గురించి సంగతే తీయలేదు. ప్రజలని మొత్తం బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల సొమ్ముని దిగమింగేసి ప్రాజెక్టులన్నీ నేలమట్టం చేసేసింది. దేనికి ఉపయోగపడకుండా ఆ ప్రాజెక్టులు పోయినాయి అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది. కోట్ల రూపాయలు నీళ్ల పాలు చేసిర్రు. నీళ్ల పాలు కాదు, ప్రభుత్వం పాలు. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల పాలైంది. కమిషన్లు, ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో కాంట్రాక్టర్ల పాలైంది. బడా నేతలు ఉంటారో ఆ బడా నేతల జేబుల్లో కమిషన్ల రూపంలో పోయినాయి అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. రేవంత్ హుందాగా ఉండటం నేర్చుకో అంటూ వార్త వేసింది. ఒక సీఎంకే హుందాగా ఉండమని పత్రిక చెప్తున్నది. ఇంత బలి తెగించిన పత్రిక ఏదైనా ఉందా? గతంలో కేసీఆర్ ప్రతిపక్షాలు మాట్లాడే కుసరు. ఇప్పుడు వీళ్ళు స్వేచ్ఛగా అధికారం ఇస్తున్నారు, నువ్వు ఏం చేసినావో చెప్పు అని. ఆ అబద్ధాలే 9 సంవత్సరాలన్నర చెప్పింది. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కూడా అవే అబద్ధాలు చెప్పాలనుకుంటున్నారు. పచ్చి అబద్ధాలు. తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ కాదు. ఇలా అసెంబ్లీ సాక్షిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాట ఇది. కేసీఆర్ వల్ల రాలేదు తెలంగాణ, తల్లి సోనియా గాంధీ ఇచ్చిర్రు. తెలంగాణ నుంచి పెద్ద తలకాయ అప్పుడు నీ మామ ఉన్నాడు కాబట్టి సోనియా గాంధీ కాళ్ళ మీద పడి తెలంగాణ ఇస్తే నా పార్టీని విలీనం చేస్తా అని చెప్పిండు. తెలంగాణ అనౌన్స్మెంట్ కాగానే సోనియా గాంధీ అమ్మ దగ్గరికి వెళ్ళలేక ముఖం చాటేసి నువ్వు సొంత డబ్బా కొట్టుకొని 9 సంవత్సరాలన్నరా తెలంగాణ సమాజంపై ఉక్కు పాదం పెట్టి తెలంగాణ ప్రజలను అంచివేసిండు అంటూ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇది దీంతో పాటు ప్రజలు, యువకులు, జేఏసీలు, ఉద్యోగ జేఏసీలు వీళ్ళందరూ చేయబట్టి తెలంగాణ వచ్చింది, నీ మామ చేయబట్టి రాలే, అందులో ఒకడు నీ మామ అని నిన్న గట్టిగా జవాబిచ్చిండు హరీష్ రావుకి. చలో నల్గొండ, తెలంగాణ కోసం మరో జల సాధన ఉద్యమం. నేడు జనం చెంతకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మర్రిగూడ బైపాస్ లో భారీ బహిరంగ సభ. కృష్ణ ప్రాజెక్టు కోసం రైతన్న పోరుబాట. కేఆర్ఎంబికి అప్పగింతపై కథన శంఖారావం. పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు జనం సన్నద్ధం అంటూ వార్త. నువ్వు పెట్టే సభకు ఏ మాత్రం
ఎలాంటి మెసేజ్ లేకుండా ఆ సభ జరుగుతుంది అంటూ ప్రజలు అనుకుంటున్న మాటలు అది. ఈఎన్సి మురళీధర్ రావు రాజీనామా ఆమోదం అంటూ 10వ పేజీలోని వార్త ఇది. సభ నుంచి మేడిగడ్డకు అసెంబ్లీ వాయిదా వేసి కాళేశ్వర యాత్ర నేడు 15 నిమిషాల పాటే శాసనసభ 14-15న సభ కొనసాగించే అవకాశం అంటూ 10వ పేజీలోని వార్త ఇది. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య అంటూ 8వ పేజీలోని వార్త ఇది. ఉద్యోగ వయో పరిమితి 2 ఏళ్లు పెంపు 44 నుంచి 46 సంవత్సరాలకు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అంటూ 10వ పేజీలోని వార్త. పలు శాఖల్లో బదిలీల జాతర అంటూ 14వ పేజీలోని వార్త ఇది. అకౌంట్ ఆఫీసర్ తుదికి అంటూ 10వ పేజీలోని వార్త ఇది. నేడు జేఈ ఫలితాలు అంటూ 10వ పేజీలోని వార్త. అసెంబ్లీలో జనరేటర్ అంటూ ఇక్కడ 75 రోజులు 3 పోలీస్ కమిషనర్లు అస్తవ్యస్తంగా బదిలీలు అంటూ 14వ పేజీలోని వార్త ఇది. దౌత్య విజయం అంటూ 7వ పేజీలోని వార్త ఇది. కాంగ్రెస్ కు షాక్, మహారాష్ట్రలో కాంగ్రెస్ కు షాక్ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చకి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అదే పాత డబ్బా కొట్టుకుంటుంది. అబద్ధాల పుట్ట అంటే తెలంగాణ సమాజాన్ని మరొకసారి మోసం చేయాలని అసెంబ్లీ సాక్షిగా మామ అల్లుల్ని పంపించినట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కేనే టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో